శ్రీమన్మహాభారతము 651వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 76వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కౌరవ సభలో ధర్మరాజు మళ్ళీ జూదమాడటము కోసమని సిద్ధము కాగానే ఇక సభా సభ్యులందరూ కూడా ఆ ధర్మరాజు యొక్క బంధువులెవరైనా సరే కనీసము ధర్మరాజుకు తెలియచేయండి, వస్తూ ఉండే ప్రమాదమేమిటో చెప్పండి, ధర్మరాజుకు అర్థం కావటం లేదు అని అంటూ గట్టిగా సభ్యులందరూ అంటూ ఉన్నా ధర్మరాజు ఆ మాటలను వింటున్నాడు. వింటూ కూడా జనప్రవాదాన్ సుబహూన్ శృణ్వన్నపి నరాధిపః హ్రియా చ ధర్మ సంయోగాత్ పార్థో ద్యూతమియాత్ పునః. అందరి మాటలు వింటూ కూడా ధర్మరాజు ఒకవైపేమో ముఖమాటం, మరొక్క వైపేమో ధృతరాష్ట్రుడి ఆజ్ఞ, ఇంకొక వైపేమో ధర్మదృష్టి, ఇవన్నింటి చేత ధర్మరాజు మళ్ళీ జూదానికి సిద్ధపడ్డాడు. ధర్మరాజు అంతా తెలిసి కూడా జానన్నపి మహాబుద్ధి పునర్ద్యూతం అవర్తయత్ అపి ఆసన్నో వినాశస్యాత్ కురుణామితి చింతయన్. మహాబుద్ధి కలిగినటువంటి ధర్మరాజు అంతా తెలిసి కూడా కుల వినాశము సమీపించింది అని ఆలోచిస్తూ జూదానికి సమాయత్తమయ్యాడు. ఇక ధర్మరాజు శకునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ శకుని, స్వధర్మ పరిపాలనలో ఆసక్తి కల నా వంటి రాజు జూదానికి పిలవబడి మళ్ళీ వెనక్కిపోతాడా? పోడు, నేను నీతో ఆడుతున్నాను అని ధర్మరాజు జూదానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ధర్మరాజు ప్రారబ్ధానికి లోనయ్యాడు. అందుకనే భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, యుయుత్సువు, కృపుడు, సంజయుడు, గాంధారి, పృథ, భీమ, అర్జున, నకుల, సహదేవులు, వికర్ణుడు, ద్రౌపది, అశ్వత్థామ, సోమదత్తుడు, బాహ్లీకుడు, వీరందరూ వద్దు వద్దు అంటూ ఉన్నా సరే ప్రారబ్ధానికి లోనైనటువంటి ధర్మరాజు వార్యమాణోపి సతతం నచ రాజా నియచ్చతి. ధర్మరాజు జూదము నుండి వెనక్కి పోవటము లేదు. సిద్ధపడ్డాడు ధర్మరాజు, జూదానికి అంతా సిద్ధమయ్యింది. ఇక శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజ, మా దగ్గర గోవులున్నాయి, గుర్రాలున్నాయి, ఆవులు, మేకలు, గొర్రెలు, ఏనుగులు, డబ్బు, బంగారం, దాసీజనం అన్నీ ఉన్నాయి. అయినా ఏషనోగ్లహ ఏవైకః వనవాసాయ పాండవాః. వనవాసము ఒక్కటే మా పందెం. యూయం వయం వా విజిత వసేమ వనమాశ్రితాః. మీరైనా మేమైనా ఓడిపోతే అరణ్యాలలో నివసించాలి. 13వ సంవత్సరాన్ని జనుల మధ్యనే అజ్ఞాతంగా గడపాలి. ఈ నిర్ణయముతో జూదమాడుదామురా అని వనవాసాన్ని పందెంగా పెట్టి శకుని ఇక పాచికలను చేతిలోనికి తీసుకున్నాడు. ఆ పాచికలు విసరగానే ఇక ఆట ముగుస్తుంది. ఆ నియమాన్ని, ఆ నిర్ణయాన్ని ధర్మరాజు అంగీకరించాడు. ఇంక అంతా సిద్ధమయ్యింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ
నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.